కాకినాడ సమాచార టీవీ ఛానల్ పెదపూడి రిపోర్టర్ నొక్కు సత్యరాజు అందించిన సమాచారం. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం డీసీసీబీ బ్యాంకు పెదపూడి మండలంలో ఉన్న 4 సహకార సంఘాల సీఈఓలు సత్యసాయిబాబా పెదపూడి బ్రాంచ్ యూనియన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పురత్రయం సీఈఓ డిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ జీవో 36 వెంటనే అమలు చేయాలి. 2019-2024 వేతన సవరణ వెంటనే చేయాలి. గ్రాడ్యుటీ యాక్ట్ ప్రకారం అమలు చేయాలి. డ్యూటీలో పెట్టిన జీతాలను రద్దు చేయాలి. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 62 సంవత్సరాల లోపు పెంచాలి. 2019 తర్వాత చేరిన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. సంఘాలకు షేర్ ధనంపై ఇవ్వవలసిన 6% డివిడెంట్ మరియు వడ్డీ చెల్లించాలి. సొసైటీ లాభ నష్టాల్లో సంబంధం లేకుండా జీతాలు ఇవ్వాలి. ప్రభుత్వం మా ఉద్యోగులపై సానుకూలంగా స్పందించి మా కోరికలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో పెదపూడి సీఈఓ ఎం దుర్గారావు, పైన సీఈఓ ఎన్ సత్యసాయిబాబా, గన్రేడు సీఈఓ ఎన్ బాలచక్రం, ఏపీ త్రయం సీఈఓ డిఎం శ్రీనివాస్ మరియు ఉద్యోగ సంఘాలు పాల్గొన్నారు. అనంతరం డీసీసీబీ బ్యాంక్ బిఎం బానుకు వినతి పత్రాన్ని అందించారు. ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. కోరికలు న్యాయమైనవి, న్యాయమైనవి, న్యాయమైన మా కోరికలు తీరేంత వరకు సాగిస్తాం. అది కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం అండి. పెదపూడి మండలంలో పరిధిలో గల సొసైటీ సహకార సంఘ ఉద్యోగులము మేము చాలా చిరు ఉద్యోగులం అండి. మాకు 2019లో గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉండగా 2019లో జీవో నెంబర్ 36 ఒకటి జీవో రిలీజ్ చేశారండి. ఆ జీవోని ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. గత 6 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేశాము, ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. అది మళ్ళీ ఇప్పుడు 6వ తారీఖు నుండి నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టాము. నల్ల బ్యాడ్జీలతో 6వ తారీఖున, ఇవాళ 8వ తారీఖున ప్రతి మండలంలోనూ బ్రాంచీలలో ధర్నా కార్యక్రమం మొదలు పెట్టాము. ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలలోనూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. మాది 36 జీవో అమలు చేసి 2 పిఆర్సీలు చేయాల్సి ఉన్నది. అవి 2 కూడా ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించి చేయవలసిందిగా ఈ ధర్నాల ద్వారా, నిరసనల ద్వారా కోరుకుంటున్నాము.